తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సమ్మర్ వచ్చేసింది, ఎండలైతే తట్టుకోలేం, కానీ ఈ సీజన్లో వచ్చే మ్యాంగో అంటే ఇష్టం ఉండండి ఎవరికి చెప్పండి. సో ఫ్రూట్స్లలో అంత టేస్టీ ఫుడ్ ఇంకొకటి లేదు, మ్యాంగో. మరి మ్యాంగో తినాలని చాలా మందికి ఉంటుంది. అందులో మరి మనకి డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఆ ఫ్రూట్ని తినలేరు. అసలు సీజనల్ ఫ్రూట్స్ తింటే మనకి 1 ఇయర్ మొత్తం కూడా ఆ ఫ్రూట్‌కి సంబంధించిన ఏవైతే వైటమిన్స్ ఉంటాయో అవన్నీ కూడా మన బాడీకి అందుతాయని చెప్తూ ఉంటారు. మరి డయాబెటిస్ పేషెంట్స్ ఏమో తినలేము. ఒకవేళ డయాబెటిస్ డయాబెటిక్ అయినా గానీ ఎవరైనా మ్యాంగో తినాలని అనుకుంటే కొంతమందికి అవి పడవు. మనకి వేడి గడ్డలు లాంటివి అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? అసలు ఈ మ్యాంగో వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? మ్యాంగోని ఎలా తినాలి? అండ్ డయాబెటిస్ పేషెంట్స్ ఉంటే దానికి ఇన్‌స్టెడ్ ఆఫ్ అదర్ ఫ్రూట్ ఏదైనా ఉందా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సో మ్యాంగో అంటే మీకు గూడా ఇష్టమేనా? డెఫినెట్‌లీ. అసలు సమ్మరొస్తే చాలు మా ఇంట్లో ఒక 3, 4 కిలోలు మ్యాంగో ప్యాకెట్స్ రెడీ ఉంటాయి. కదా! అసలు అంత టేస్టీగా ఉంటుందా ఫ్రూట్? కానీ ఫ్రూట్ తినాలని ఉన్నా కానీ ఫ్రూట్ ఎలా తినాలి? దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని ఎవ్వరికీ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి అవునవును. తెలీదు. సో డెఫినెట్‌లీ. ఏంటి మ్యాంగో వల్ల లాభాలు? మ్యాంగో వల్ల యాక్చువల్లీ చాలా లాభాలుంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి కాన్సంట్రేషన్ చాలా ఎక్కువుంటుంది. సో మనం యాక్చువల్లీ 2 మ్యాంగోస్ తిన్నాము అంటే మన డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ సి అండ్ ఏ ఏదైతే ఉంటుందో 70% వరకు అయిపోతుందని చెప్తారనమాట. సో అంత మంచిది. సెకండ్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. సో అందుకే అది తిన్నాక కూడా మన స్కిన్ బ్రైట్ అవ్వడము, తర్వాత సప్పులవ్వడము ఇట్లాంటివి ఉంటాయి. థర్డ్ ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఇంకా మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం అట్లాంటివి. సో మనం అవి తిన్నాక కూడా జాయింట్, మసిల్ హెల్త్‌కి ఇవన్నిటికి చాలా మంచిది. అండ్ లాస్ట్‌లీ ఏంటంటే దాంట్లో జ్యూస్ ఎక్కువుంటుంది. ఇప్పుడు మ్యాంగో అనేది వాటర్ బేస్డ్ లాగా కనుక మనం అది ఎప్పుడు తీసుకున్నా కానీ మన బాడీలో వాటర్ కంటెంట్ కూడా పెరుగుతుందనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కనుక అందరికీ చాలా ఇష్టం ఇది. కానీ ఎలా తినాలి? రోజుకి ఎన్ని తినాలి? అది ఏం సరిగ్గా తెలీదు. అంటే ఇష్టం అని విపరీతంగా పిచ్చిగా తినేవాళ్ళు ఉన్నారు. అవును. డెఫినెట్‌లీ. సో ఎట్లా తీసుకోవాలి సో అసలు ఫ్రూట్‌ని? ఐడియల్లీ యాక్చువల్లీ మనం చెప్పాలంటే ఒక నార్మల్ పర్సన్‌కి 2 ఆర్ 3 మ్యాంగోస్ కంటే ఎక్కువ తినకూడదు మనం. ఎందుకంటే దాంతో బాడీ హీట్ చాలా ఎక్కువవుతుందనమాట. మ్యాంగోస్‌లో ఫైటోకెమికల్స్ అనేవి ఉంటాయి. సో దీస్ కాజ్ మన బాడీలో మెటబాలిజం ఎక్కువ చేయడము అంటే ఆ హీట్ అనేది పెంచుతాయన్నమాట. సో దాని వల్లంచి మీరు చూస్తారు చాలామంది కొంతమందికి ర్యాషెస్ లాగా రావడము, పింపుల్స్ వస్తాయి. మోస్ట్ కామన్‌లీ ఫోర్ హెడ్, చిన్ దగ్గర అవును. అట్లా అవును. వస్తాయి. కొంతమందికి బాడీ మీద కూడా పడకుండా ఈవెన్ పింపుల్స్ వస్తాయి. అండ్ ఇవేంటంటే మన యాక్నీ లాగా కాదు. యాక్నీ అంటే వస్తుంది, కాస్త పస్ బయటకొచ్చేసాక అది సెటిల్ అవుతుంది. ఇలాంటివి ఏంటంటే మన సీజన్ అంతా అట్లానే ఉండిపోతూ ఉంటాయి. అవును. సో అవి ఒకసారి వచ్చాయంటే మళ్ళీ అది రిగ్రెస్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఓకే. అలాంటిది. మరి అలాంటప్పుడు ఎలా తినాలి మ్యాంగోని? సో ఒక టిప్ ఏంటంటే మనం మ్యాంగో మీరేవైతే తింటున్నారో దాన్ని ఒక జస్ట్ నార్మల్ వాటర్‌లో ఒక బేసిన్‌లో తీసుకొని మ్యాంగోస్‌ని వాటిలో ఒక 60 మినిట్స్ మినిమమ్ పెడితే ఈ ఫైటోకెమికల్స్ ఏవుంటాయో అవి తగ్గుతాయన్నమాట. సో వెన్ వి కన్జ్యూమ్ దెమ్ మనకి బాడీకి అంత ఎక్కువ హీట్ పెరగదు. సో ఇది చాలా పాత కాలంలో ఇది ఫాలో చేసేవారు. ఇప్పుడు మనకైతే డైరెక్ట్‌గా వస్తుంది, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అట్లా తినేస్తున్నాం కనుక అందరికీ ఇంత ఐడియా లేదు ఇది చేయాలి అని. కొంతమంది పీల్‌ని కూడా తింటారు కదా! అవునవును. దాంతో తినొచ్చా అసలు? దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కానీ బెనిఫిట్స్ కూడా అంతేం ఉండవు యాక్చువల్లీ. జస్ట్ టేస్టీగా ఉంటుంది కనుక అది వాడొచ్చు కానీ దాంట్లో మనకి మెయిన్ ఐటెమ్ ఏంటంటే ఫైబర్ ఉంటుంది. సో డైజెషన్‌కి మంచిది అని కొంతమంది వాడతారు. కానీ మిగతా ఇలా వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇవన్నీ అంత మీకు ఎక్కువ ఉండవన్నమాట. ఓకే. డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా తినాలని ఉంటది, కానీ ఎక్కువ తినలేరు వాళ్ళు. యెస్. వాళ్ళకి దీని డెఫినెట్‌లీ. బదులు సబ్‌స్టిట్యూట్ ఏదైనా ఫ్రూట్ ఏమైనా యాహ్! తీసుకోవచ్చా? సో డయాబెటిక్స్ వాళ్ళు తినాలంటే వీక్లీ వన్సే తినాలండి. నాట్ మోర్ దెన్ థాట్. ఓకే. అండ్ ఇప్పుడు దానికి సబ్‌స్టిట్యూషన్‌గా చాలా వచ్చాయి. బెస్ట్ ఫ్రూట్ యాక్చువల్లీ వాళ్ళకేంటంటే ఈ సీజన్‌లో గ్వావా. సో గ్వావాలో వాళ్ళకి ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ షుగర్ తగ్గిచ్చేది కూడా కెమికల్స్ ఉంటాయన్నమాట. అదే కాకుండా మస్క్ మెలన్ అని వింటాం కదా! అది తినొచ్చు. ఈవెన్ తాటి ముంజలు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. రెడ్యూసెస్ ద ఇన్సులిన్ స్పైక్ అలానే షుగర్ కూడా తగ్గిస్తుంది. ఓహో! వాళ్ళు తీసుకోవచ్చయితే తాటి ముంజలు. యెస్. దట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. ఇంకోటి ఇంకా ఏం తీసుకోవచ్చంటే పపాయ.
యాక్చువల్లీ సమ్మర్‌లో డయాబెటిక్స్‌కి పపాయ కంట్రోల్డ్ మేనర్‌గా తీసుకుంటే మన బాడీ హీట్‌ని కూడా తగ్గిస్తుంది. ఇన్సులిన్ స్పైక్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఓకే. సో, మ్యాంగోస్ అంటే రకరకాల మ్యాంగోస్ ఉంటాయి కదా! సో, రీసెంట్‌గా ఒక న్యూస్‌లో విన్నాం అడల్టరేట్ మ్యాంగోస్ అని. యెస్. యెస్. అండ్ మనకి చార్మినార్ దగ్గర అవును. పట్టుకున్నారంట కూడా. అవునవును. సో, ఇలాంటివి తింటే ఏమవుతుంది? వాటిని ఎట్లా మనం గుర్తుపట్టేది? సో, ఇప్పుడు బేసిక్‌లీ ఇలాంటి మ్యాంగోస్ ఏంటంటే, వాళ్ళు కొన్ని సబ్స్టెన్సెస్ ఇంజెక్ట్ చేసి, లేదు అంటే రైపెన్ ఫాస్టర్‌గా అవ్వాలి అని ఒక సార్ట్ ఆఫ్ కెమికల్ వాడతారనమాట. ఇప్పుడు మామూలుగా మిగతా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తొందరగా రావాలంటే వాటికి మనం పెస్టిసైడ్స్ లేకపోతే ఒక సార్ట్ ఆఫ్ మాన్యూర్ ఏస్తే అవి తొందరగా పెరుగుతాయి. వీటికి అలా కాకుండా వాటికి కలర్ రావడానికి, వాటికి ఇంకా తొందరగా రావడానికి కెమికల్ ఇంజెక్ట్ అయినా చేస్తారు. లేకపోతే ఆ కెమికల్ డైరెక్ట్‌గా సాయిల్‌లో ఏస్తారు. సో, దీంతో ఏమవుతుందంటే మనం ఎక్సెసివ్ కన్జంప్షన్ చేసినప్పుడు మన లివర్‌లో ప్రాబ్లమ్స్ రావడము, మనకి లూజ్ మోషన్స్ అయిపోవడం అంటే గ్యాస్ట్రిక్ ఇంబాలెన్సెస్ అంటాం అనమాట. అంటే బాడీ దాన్ని సరిగ్గా డైజెస్ట్ చేయలేకపోతుంది. సో, అలాంటప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే సింప్టమ్స్ ఉంటాయి కదా! ఎక్కువ వామిటింగ్స్ అవ్వడము, లూజ్ మోషన్స్ అవ్వడము ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది చాలా ఎక్కువ తింటారు. ఒకే రోజు 10, 15 తింటారు కనుక అలాంటి వాళ్ళకైతే డైరెక్ట్‌గా ఇంకా లివర్‌లో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు అడ్మిట్ అవ్వాల్సి రావడం ఇలాంటివి ఉంటాయి. వాటిని గుర్తుపట్టాలంటే మనకు తెలియాలి కదా! అవి ఎట్లా అవును. తెలుస్తాయి? సో, ఒకటేంటంటే మీరెప్పుడైనా ఏం నోటీస్ చేయండి అంటే దానిది కలర్ ఎట్లా ఉంది? హౌ ఈస్ ద కలర్ ఆఫ్ ద మ్యాంగో? హ్మ్. మీకు గ్లాసీగా అనిపిస్తోంది, చాలా ఎక్కువ షైనీగా ఉంది అంటే దెన్ ఒక రీజన్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ద కెమికల్స్. ద సెకండ్ థింగ్ ఈస్ ఇప్పుడు మీరు కట్ చేసాక కూడా చూస్తే అది చాలా ప్లాస్టికీగా ఉంటుంది లోపల. మనం నార్మల్ మ్యాంగో కట్ చేస్తే దాంట్లోంచి చాలా జ్యూస్ జ్యూస్. రావడము, తర్వాతేమో మనం స్క్వీజ్ చేస్తే కూడా న్యాచురల్‌గా వస్తుంది. దీంట్లో అలా కాకుండా చాలా ప్లాస్టికీగా ఒక లేయర్ లాగా ముద్దలాగా ఉంటుందన్నమాట. సో, ఇలాంటివి మనకి తింటుంటే కూడా యూ విల్ బి ఏబుల్ టు సీ దట్ దే విల్ బి ఆర్టిఫిషియల్లీ స్వీటెన్ లాగా టేస్ట్ వస్తుంది. సో, దోస్ కెన్ బి అండర్ దట్ క్వెషనబుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే. సో, మ్యాంగో ఫ్లేవర్‌లో జ్యూసెస్ తాగుతూ ఉంటాము. అవును. సో, తీసుకోవచ్చంటారా అవి? యాక్చువల్లీ మ్యాంగో ఫ్లేవర్డ్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ జనరల్లీ సిరప్ బేస్డ్ ఉంటాయి. సో, అవన్నీ ఎట్లా అంటే మనకి ఒక కాన్సంట్రేట్ వస్తుంది. కాన్సంట్రేట్ యాడ్ చేసి ఆ ఫ్లేవర్ యాడ్ చేస్తారు. సో, అలాంటి వాటిల్లో చాలా ఎక్కువ షుగర్ కాన్సంట్రేషన్ ఉంటుంది. విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ రికమెండెడ్. బికాజ్ వాళ్ళు చేసే ఇంగ్రీడియెంట్స్ ఎట్లా ఉంటుంది, ఆ షుగర్ సిరప్ ఏస్తారు, దాంట్లో ఏదో సోడా ఏస్తారు, లేదు అంటే మళ్ళీ మిల్క్ షేక్ లాగా పెట్టి మళ్ళీ యాడ్ చేస్తారు. సో, టోటల్‌గా షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతుందన్నమాట. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. అండ్ ఈ కాన్సంట్రేట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్టిఫిషియల్ ఉంటాయి. సో, అలాంటివి కూడా మనకి డైజెస్ట్ చేయడానికి ఇవన్నిటికి దే ఆర్ నాట్ గుడ్. ఎవరు తీసుకోవద్దు మ్యాంగోస్? మోస్ట్ ఇంపార్టెంట్లీ డయాబెటిక్స్. వాళ్ళు ఎక్కువ తిన్నారంటే ఇమ్మీడియేట్‌గా షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. కంప్లీట్‌గా తినొద్దంటున్నారా? వీక్లీ వన్స్ తినొచ్చు. దానికంటే ఎక్కువ తిన్నారు అంటే చాలా తొందరగా ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. రెండోది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు చాలా మందికి షుగర్ ఉండదు కానీ లివర్‌లో ఫ్యాటీ డిపాజిషన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళలో కూడా ఏమవుతుందంటే ఎక్కువ తిన్నాము మ్యాంగో అంటే దాంతో వచ్చే ఆ షుగర్ తోటి ఫ్యాట్స్ ఎక్కువ ఫార్మ్ అయ్యి బాడీలో అక్కడ అక్యుములేట్ అవుతాయి. ఓకే. థర్డ్ ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొంతమంది కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు ఆన్ మెడికేషన్స్. అలాంటి వాళ్ళల్లో కూడా మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అని. అండ్ ఫోర్త్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్. అంటే నోన్ హిస్టరీ ఆఫ్ ఏదైనా బైపాస్ జరిగింది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళల్లో కూడా కాస్త జాగ్రత్తగా తినాలన్నమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ Thank you. పాయింట్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.